గమనిక. ఇవి చాణక్య నీతిలో చెప్పబడిన చెడు స్వభావాలు మాత్రమే. ఇవి అందరు మహిళలకు వర్తించవు. మంచి చెడు లక్షణాలు లింగంతో కాదు, వ్యక్తిత్వంతో వస్తాయి. చెడు స్త్రీ యొక్క లక్షణాలు చాణక్య నీతి ప్రకారం: 1. ఎప్పుడూ అసత్యం మాట్లాడటం. 2. భర్తను లేదా కుటుంబాన్ని గౌరవించకపోవడం. 3. అవసరం లేని ఖర్చులు చేయడం. 4. రహస్యాలు బయటకు చెప్పడం. 5. లోభం ఎక్కువగా ఉండటం. 7. ఇతరులపై అసూయపడటం. 8. కుటుంబ కలహాలు పెంచడం. 9. కృతజ్ఞత లేని స్వభావం. 10. మాటల్లో మోసం చేయడం. 11. ఆడంబర జీవితం మీద మక్కువ. 12. నియంత్రణ లేని కోపం. 13. స్వార్థపూరిత ఆలోచనలు. 14. పెద్దలను గౌరవించకపోవడం. 15. శీలం లేని ప్రవర్తన. 16. ఎప్పుడూ ఇతరులను నిందించడం. 17. భర్త సంపాదనను తక్కువగా చూడడం. 18. అబద్ధపు ఏడుపులు, నటన. 19. ఇతరుల కుటుంబాల్లో జోక్యం. 20. అలసత్వం, పనిచేయకపోవడం. 21. కుటుంబ గౌరవాన్ని పట్టించుకోకపోవడం. 22. మాటలతో మనసులు గాయపరచడం. 23. అనుమానం ఎక్కువగా ఉండటం. 24. ఆత్మ నియంత్రణ లేకపోవడం. 25. డబ్బుపై మితిమీరిన ఆశ. 26. మాట నిలబెట్టుకోకపోవడం. 27. భర్తను ప్రజల ముందే అవమానించడం. 28. ధర్మం, నీతి పట్ల నిర్లక్ష్యం. 29. ఇతరులను తన ప్రయోజనానికి వాడుకోవడం. 30. మారాలని ప్రయత్నించకపోవడం. చాణక్య నీతి సారం: స్త్రీ అయినా పురుషుడైనా చెడు లక్షణాలు ఉన్నవారిని దూరంగా ఉంచడం జ్ఞానం. ఈ జాబితా మనలోని తప్పులను గుర్తించి మనల్ని మనం సరిదిద్దుకునేందుకు మాత్రమే.